ఎంత ముద్దుగా ఉన్నాయో, ఎంత కలర్ఫుల్ గా ఉందో. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్ గా నెక్ పెట్టి చేయించాను. ఈ రెండు సెట్ ఇది ఇక్కడ నాకు బాగా నచ్చాయి, అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. అండ్ లాస్ట్ లో తన్వి బర్త్డే అవుట్ఫిట్. హలో, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఇవాళ వీడియోలో ఇండియా నుంచి నాకు పార్సల్ వచ్చింది, అదంతా కూడా అన్బాక్స్ చేయబోతున్నాను. యాక్చువల్గా దీంట్లోనే తన్వి బర్త్డే అవుట్ఫిట్స్ ఉన్నాయి అండ్ చాలా స్నాక్స్ కూడా వచ్చాయి. తన్వి బర్త్డే వస్తుంది కదా, సో మా రిలేటివ్స్ అందరూ వస్తున్నారు అనమాట. వాళ్ళందరి కోసం అన్నట్లు చాలా స్నాక్స్ కూడా పంపించారు. ఈ వీడియోలో మొత్తం కాకపోయినా కొంతవరకు అయితే నేను షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ నేను ఇలా ఇండియా పార్సల్ అన్బాక్సింగ్ చేసి దాదాపు ఒక 1.5 year అయిపోతున్నట్లుంది. లాస్ట్ నా 5th month సీమంతం ఎప్పుడో అప్పుడు అనుకుంటా లాస్ట్ వీడియో నేను పోస్ట్ చేశాను. ఆ తర్వాత అసలు చేయలేదు. నాకు చాలా పార్సల్స్ వచ్చాయి కానీ నాకు ఓపిక లేక నేను ఎక్కువ ఏది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గా లేను, మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. సో పైనే ఉంది నేను వెయిట్ చేస్తున్నది. ఇది ఒక కంచిపట్టు శారీ. ఇది చూడండి, బ్లాక్ కలర్ది అనమాట. నాకు యాక్చువల్గా అన్ని కలర్స్ కంచిపట్టు శారీస్ ఉన్నాయి కానీ బ్లాక్ కలర్ది లేదు. యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బ్లాక్ కంచిపట్టు శారీ తీసుకోవాలని చెప్పేసి. అండ్ రీసెంట్గా నాకు చిన్న బార్డర్స్ చాలా నచ్చుతున్నాయి, పెద్ద బార్డర్స్ ఎందుకు అంత నచ్చట్లేదు. ఇంతకుముందు పెద్ద బార్డర్స్ అంటే చాలా ఇష్టం ఉండేది కానీ ఇప్పుడు చిన్న బార్డర్స్ నచ్చుతున్నాయి, అందుకని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాను. ఇది ప్యూర్ కంచిపట్టు శారీ అనమాట. దీనికి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ చేయించాను. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్ గా నెక్ పెట్టి చేయించానండి, ఇలా ఫ్రంట్ డిఫరెంట్ గా పెట్టించి చేయించాను. సో యాజ్ ఇలా చేయించాను. సో ఈ శారీ వచ్చేసి శ్రేష్ఠి కలెక్షన్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను నేను. వాళ్ళ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉందండి అండ్ చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ తోనే వచ్చింది అనమాట ఈ శారీ. అండ్ ఈ శారీ కూడా నాకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చింది. సో ఎవరైనా రీజనబుల్ కంచీస్, గద్వాల్స్ అలా కాకుండా 3-4 లో డైలీ వేర్ శారీస్ అలా ఏమన్నా చూస్తుంటే కూడా శ్రేష్ఠి కలెక్షన్స్ పేజ్ కింద ఇస్తాను లింక్, వాళ్ళది చెక్అవుట్ చేయండి. చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర రీసెంట్ టైమ్స్ లో, నాకు బాగా అనిపించాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్, దీంట్లో కొన్ని బ్యాంగిల్స్ తెప్పించాను. అండ్ ఇవి చూడండి, తన్వికి ఇలా బోస్ తెప్పించాను. ఇది యాక్చువల్గా పేజ్. అండ్ ఇవి చూడండి, తన్వికి ఇలాగా కొన్ని బోస్ తెప్పించాను డిఫరెంట్ కలర్స్లో, వైట్, రెడ్, ఇలా డిఫరెంట్ కలర్స్ లో ఫ్యూ బోస్ తెప్పించాను. ఇవి ఎక్కడ తీసుకున్నాను పేజ్ లింక్ ఇస్తాను. ఇది అండ్ ఆ బోస్ ఎక్కడ తీసుకున్నాను, ఇలాంటి క్లిప్స్ కూడా తీసుకున్నాను. ఇవి ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను నేను. అండ్ తన దగ్గర ఇలా కుందన్స్ తో ఉన్న హెయిర్ బ్యాండ్ కూడా తీసుకున్నాను. ఇది మల్టీ కలర్ అనమాట, ఎనీ డ్రెస్ మీదకి సెట్ అవుతుంది అన్నట్లుగా ఇలా తీసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే కస్టమైజ్ చేస్తారనమాట, మన డ్రెస్ కలర్ బట్టి మనకి ఏ రిక్వైర్మెంట్ ఇస్తే ఆ రిక్వైర్మెంట్ బట్టి చేసిస్తారు. సో ఇవైతే కొన్ని తీసుకున్నాను నేను. అండ్ దీంట్లో వచ్చేసి కొన్ని బ్యాంగిల్స్ అలా ఉన్నాయి. ఇవి తన్వికి అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి అలా తెప్పించాను అనమాట. కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ అలా తెప్పించాను. దీంట్లో కొన్ని బ్యాంగిల్స్ ఏంటంటే తన్వి ఫ్యూచర్ డ్రెస్సెస్ కి మ్యాచింగ్ అలా తెప్పించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్న ఒక స్క్వేర్ షేప్ లో ఉండే ఫ్యాబ్రిక్ అనమాట. ఇది నేను బాబా పూజ చేసుకుంటాను కదా, బాబా కింద ఎల్లో క్లాత్ వేయాలి అంటారు. ఇప్పటిదాకా నేను బ్లౌజ్ పీసెస్ అలా వేసాను కానీ ఇది ఇండియా అమెజాన్ లో ఇలా చిన్న స్క్వేర్ పీస్ దొరికింది నాకు. ఇది బాగుంటుంది అనిపించింది, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యాక్ డ్రాప్ తెప్పించుకున్నాను. ఇది ఫ్యూచర్ లో ఎలా యూస్ చేస్తానో ఏంటనేది మీరు తర్వాత చూస్తారు. సో ఈ బ్యాక్ డ్రాప్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ లో కొన్ని ఇయర్ రింగ్స్ తెప్పించుకున్నాను. ఇవి కూడా ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫస్ట్ పేర్. ఇది కూడా స్వప్న జ్యువెల్స్ అని పేరు చెప్పాను కదా, బ్యాంగిల్స్ తీసుకున్నాను, తన దగ్గర తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది అసలు. సో ఇది విక్టోరియన్ ఫినిష్ అనమాట. విక్టోరియన్ అనడం కంటే కొంచెం సిల్వరిష్ ఫినిష్ లో ఉన్నాయి అనమాట. ఇవి కూడా స్వప్న జ్యువెల్స్ లో తీసుకున్నాను. తన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి. అండ్ ఇవి చూడండి, ఇవేమో తులసిమాల అంటారు కదా, తులసిమాల తెప్పించుకున్నాను. నేను బాబా పూజ చేసుకునేటప్పుడు ఇలా జపం చేయాలన్నమాట, 108 సార్లు శ్రీ సాయిరామ్ అని చెప్పేసి చేయాలి. ఇప్పటిదాకా నేను ఫింగర్స్ తో లెక్క పెట్టుకుంటూ చేశాను, కాకపోతే అత్తయ్యని అడిగితే తులసిమాల కావాలి అని చెప్పి అది పంపించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదో పంపించారు అత్తయ్య, ఏదో నాకు తెలిసి ఏదో కార్డ్ అంట. దీనికి యూఎస్బిది ఇది కూడా ఇచ్చారు. ఇదిగో ఇవేమో కార్డ్స్, నాకు తెలిసి దీంట్లో పెట్టాలనుకుంటా ఈ కార్డ్స్. ఇదేదో బాగుంది భలే. ఇది చూడండి, శాండ్విచ్ ఉంది. మేబీ నాకు తెలిసినంత వరకు ఇదిగోండి సంథింగ్ ఇలా ఏదో చెయ్యాలనుకుంటా. సో ఇది నేను ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా నాకు కూడా తెలీదు. ఇది అత్తయ్యే పంపించారు, ఇది చూడాలి ఎలా ఏంటి చూసి ఏదైనా యూస్ఫుల్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కవర్ ఉంది. ఈ కవర్లో
బ్లౌజ్ పీసెస్. యాక్చువల్గా నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్ అన్నీ అయిపోయినాయి అనమాట, అందుకని బ్లౌజ్ పీసెస్ పంపించారు అత్తయ్య. యాక్చువల్గా ఈసారి ఇలా ప్రింటెడ్వి కావాలని పంపించారనమాట. ఇంతకు ముందల్లా ఎప్పుడు నేను కవర్లో చిన్నగా ఫోల్డ్ చేసి వచ్చేది కదా, అవి ఇచ్చాను. ఇప్పుడు అత్తయ్య ఇవి బాగున్నాయి అని అన్నారు అనమాట, అందుకని ఇవి పంపించారు ఈసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కవర్ ఉంది. ఈ కవర్లో తన్వి స్కర్ట్స్. ఇవి అత్తయ్య షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు వీడియో కాల్ చేశారనమాట. ఈ 2 స్కర్ట్స్ నాకు బాగా నచ్చాయి, అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇవి ఇవి చెన్నై షాపింగ్ మాల్కి అత్తయ్య వెళ్ళినప్పుడు నాకు వీడియో కాల్ చేస్తే ఈ 2 స్కర్ట్స్ బాగా నచ్చాయి నాకు. అండ్ ఈ 2 స్కర్ట్స్ కూడా కలిపి 400 ఎంతో వచ్చాయి, చాలా రీజనబుల్గా వచ్చాయి. అందుకనే ఈ 2 తీసుకున్నాను. ఫ్యూచర్లో స్టైల్ చేసినప్పుడు చూపిస్తాను మీకు, బాగున్నాయి అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్. ఇది అత్తయ్య తీసుకున్నారు. ఇది కూడా అత్తయ్య చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అత్తయ్యకి బాగా నచ్చింది అని అన్నారనమాట, అందుకనే ఇది తీసుకున్నారు. ఇది మెరూన్ కలర్ మక్మల్ క్లాత్ అంటారు కదా, దీన్ని ఇంకో పేరు కూడా ఏదో అంటారు. యా, ఈ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ఏంటంటే మనకి వింటర్లో బాగుంటుంది. సో ఇది ఒకటి ఫ్రాక్, అండ్ దీనికి ప్యాంట్ కూడా వచ్చారు. సో ఇలా ఈ 2 ఇచ్చారు. నేను మేబీ ఇది ఒక్కటే వేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తన్వికి ఒక 2 డ్రెస్సెస్ తెప్పించాను. ఇది వచ్చేసి టాప్ అనమాట, దాని కింద ఇలాగా పాటియాలా ప్యాంట్ లాంటిది. సో ఈ 2 సెట్. ఇది ఈ బ్లౌజ్ చూస్తే మంచిగా వర్క్ వచ్చింది, దీన్ని మనము వేరే లంగాల పైనకి అలా కూడా వేయచ్చు. ఇది కింద ప్యాంట్ వచ్చింది. ఈ 2 సెట్ అనమాట. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ సెకండ్ వచ్చేసి ఇలా ఒక కాటన్ స్కర్ట్ అండ్ టాప్ లాంటిది తీసుకున్నాను. సో ఇది కాటన్ ఇలా. ఇది యాక్చువల్గా ఇలాంటిదే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకు కూడా తీసుకున్నాను అనమాట, ముగ్గురికి ఒకేసారి వేయాలి అన్నట్లుగా. సో ఇది ఒకటి తన్విది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కవర్ ఉంది. సో దీంట్లో అత్తయ్య కొన్ని ఫ్రాక్స్ పంపించారు. సో ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది కొంచెం సాటినీ ఫినిష్ ఉందన్నమాట. ఇది నాకు బాగుంది అని అనిపించింది. సో ఇది కూడా చెన్నై షాపింగ్ మాల్లోనే తీసుకున్నారు అత్తయ్య. నాకు ఈ కలర్ కానీ ఇది చాలా బాగా నచ్చింది. సో ఇది ఫస్ట్ ఫ్రాక్. అండ్ అదే కవర్లో ఇంకొక ఫ్రాక్ ఉంది. ఇది కూడా చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నారు. ఇది అత్తయ్యకి చాలా బాగా నచ్చింది, అందుకని ఇది తీసుకున్నారు. ఈ కలర్ తన్వికి లేదనమాట, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నారు. ఇది అండ్ లాస్ట్ లో తన్వి బర్త్డే అవుట్ఫిట్ ఉంది. అదైతే నేను ఇప్పుడు మీకు చూపించట్లేదు. ఇప్పుడు చూపిస్తే మీకు అది ఉండదు, నాకు కూడా అది స్టైల్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో బర్త్డే రోజే మీరు కూడా చూద్దురు కానీ ఎలా ఉంటుంది ఏంటంది. మీకు డ్రెస్ చూపించాను కానీ ఇప్పుడు ఫుట్వేర్ చూపిస్తాను. తన్విది ఎంత క్యూట్గా ఉన్నాయో నాకు వీడియో కాల్లో చూపించారు. సో ఇది ఎంత ముద్దుగా ఉన్నాయో, ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇది తన్వి ఫుట్వేర్. దీని లింక్ కావాలంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, నేను షేర్ చేస్తాను. అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో. సో ఇది తన్వికి బర్త్డే రోజు వేసే ఫుట్వేర్ అనమాట. సో ఈ ఫుట్వేర్ చూసిన తర్వాత మీకు డ్రెస్ ఏ కలర్స్ ఉండొచ్చు అనిపించింది అండ్ ఏ థీమ్ చేయబోతున్నాను మీకు ఏమన్నా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అది. సో అది ఈ బాక్స్లో ఉన్నవైతే. అండ్ ఇంకొక బాక్స్లో ఏమున్నాయో చూద్దాము. అన్నీ ఎక్కువ ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి అని చెప్పారనమాట అత్తయ్య. మొత్తం ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి. దీన్ని ఇట్లా నేను డీటెయిల్డ్గా ఏమి చూపించాను. అటుకులు చుడువా, తన్వి అని చెప్పి పేరు రాశారు దీనిపైన, పుట్నాల పొడి, ఇంకా ఏవో చాలా చాలా ఉన్నాయి. మామిడికాయ పచ్చడి. మా మరిది కూడా వస్తున్నారు అండ్ ఇక్కడ ఉండే మా రిలేటివ్స్ కూడా వస్తారు. సో అందరికీ అన్నట్లుగా పంపించారనమాట. అందరూ. అండ్ ఇవి వచ్చేసి అరసలు అనమాట. జనరల్గా అడుగులు వేస్తే అరసలు పంచుతారు కదా, అలానే భోగికి దానికి కూడా అరసలు అది చాలా చేసుకుంటూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి అరసలు పంచారు. సో భోగికి ఎవరైనా ఇంటికి పిలిస్తే ఆ తన్వితో అడుగులు వేయించి ఈ అరసలు రిటర్న్ గిఫ్ట్లు అట్లా పెట్టేసి ఇద్దామని చెప్పేసి అరసలు పంపించారనమాట. ఇంకా ఉన్నాయి అరసలు, కొన్ని ఎక్కువే పంపించాను అని అన్నారు. సో అవన్నీ కింద ఉన్నాయి, అవన్నీ అయితే మీకు ఓపెన్ అయితే చేయట్లేదు ఇప్పుడు. అండ్ ఇది ఒకటి తెప్పించుకున్నాను నేను. ఇది ఏంటంటే చూపిస్తాను, ఇలా క్యారేజ్ బాక్స్ లాగా ఉంటుంది పెద్దది. ఇదేంటంటే ప్రెషర్ కుక్కర్లో అండ్ ఇన్స్టా పాట్లో నాకు అంటే పప్పు సపరేట్గా రైస్ సపరేట్గా అట్లా పెట్టి చేయటానికి నాకు కుదరట్లేదు అనమాట. తన్వితో ఒకేసారి పెట్టి 3-4 విజిల్స్ రానిచ్చి తీసేసేలాగా ఉంటుంది ఈజీగా అన్నట్లుగా. ఇది ప్రెషర్ కుక్కర్లో కానీ ఇన్స్టా పాట్లో కానీ పెట్టచ్చు అని చెప్పేసి ఇది తెప్పించుకున్నాను. ఇది కొంచెం ఎందుకో నాకు వైడ్గా అనిపిస్తుంది, చూడాలి ఎంతవరకు యూజ్ అవుతుందో. మెజర్మెంట్
సో ఒకేసారి వండేచ్చు కదా అన్నట్లుగా నేనైతే ఇది తెప్పించుకున్నాను. ఇది యాక్చువల్గా ఎప్పటి నుంచో పెళ్ళైనప్పటి నుంచి తీసుకుందాం అని అనుకుంటూ ఉన్నాను, కానీ అలా స్కిప్ చేసేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు నాకు ఉండాల్సిందే కంపల్సరీగా అని అనిపించింది, అందుకనే ఇదైతే తీసుకున్నాను ఒకటి. సో ఇంకా చూస్తే ఈ బాక్స్ నిండా స్నాక్స్ ఉన్నాయి, కానీ అవన్నీ ఏమీ చూపించట్లేదు. తనవి బర్త్డేకి వచ్చిన ప్యాకేజ్ అయితే ఇది. తనవి యాక్చువల్ అవుట్ఫిట్ అయితే నేను చూపించలేదు, కానీ మీకు ఫుట్వేర్ చూపించాను కదా, దాన్ని బట్టి ఏ థీము ఏంటో మీకు ఏమైనా ఐడియా వస్తే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో నేనైతే ఫస్ట్ చూపించిన కంచి సారీ లింక్, అలానే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, వాటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోస్ అయితే కలుస్తాను. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.